ఓకే మ్యామ్. స్లోలీ జస్ట్ హైస్ రబ్ చేసుకున్నాం. ఎస్ మ్యామ్. 2 హ్యాండ్స్ పైకి లేపమ్మా. ఇన్నర్ లాక్ చేయము. ఇన్నర్ లాక్ హ్యాండ్ స్ట్రెచ్ బాడీ బ్యాక్. ఎస్ ఇంకా ఇంకా అది కాదు, హెడ్ హ్యాండ్స్ వెనకాల తీసుకెళ్ళి హెడ్ కూడా వెనకాల తీసుకెళ్ళి స్ట్రెచ్ చేసుకోవాలి. దాట్స్ గుడ్. 10 seconds. 9, 8, 7. దాట్స్ గుడ్ అన్న. 6, 5, 4, 3, 2, 1 అన్న. ఓపెన్ చేయాలి. హ్యాండ్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇలా డౌన్ చేసుకోవాలి. ఫార్వర్డ్ టచ్ కింద టచ్. కాళ్ళు పైకి వేసి కూర్చోవాలి. కాళ్ళు పైకి. దాట్స్ గుడ్. టచ్ ద గ్రౌండ్. టచ్ ద గ్రౌండ్ అన్న. టచ్ ద గ్రౌండ్ తల్లి. హ్యాండ్స్ కూడా టచ్ ద గ్రౌండ్. ఓపెన్ చేయి హ్యాండ్స్. ఎస్. స్లోగా అలాగ మరి పైకి లేపు. మళ్ళీ హ్యాండ్స్ మళ్ళీ ఇన్నర్ లాక్. మళ్ళీ ఇన్నర్ లాక్. హ్యాండ్ స్ట్రెచ్. ఎస్. హోల్డ్ ఇట్ లైక్ దిస్. 10 seconds అన్న. వెనకాలకి ఇంకా స్ట్రెచ్ అన్న. 8. దాట్స్ గుడ్. 7. సూపర్ అన్న. 6, 5, 4. వెరీ గుడ్ అన్న. 3. దాట్స్ గుడ్. 2. ఓన్లీ 1 more అన్న. ఓకే అన్న. ఓపెన్ యువర్ హ్యాండ్స్. ఎస్. ఫార్వర్డ్ బెండ్ మళ్ళీ. ఎస్. ఫార్వర్డ్ బెండ్. 10, 9. వెరీ గుడ్. 8, 7, 6, 5, 4, 3, 2. ఓన్లీ 1 more. జస్ట్ అలాగే రావాలి. లేచిన తర్వాత బాడీని క్లాక్ వైజ్ రావాలి. క్లాక్ వైజ్. నీస్ వచ్చి ఇక్కడ పెట్టాను. దాని మీద పెట్టుకుని క్లాక్ వైజ్ రావాలి. బాడీ స్ట్రైట్. ఎస్ అన్న. 1. దట్స్ గుడ్. 2. వెరీ గుడ్. 3, 4, 5, 6, 7, 8, 9, 10 and 9. Very good. 8, 7, 6, 5, 4, 3. That's good. 2. Yes అన్న. ఓన్లీ 1 more అన్న. స్టాప్ అన్న. నీ రైట్ హ్యాండ్ స్ట్రెచ్ చేసుకోవాలి ఇలా. రైట్ హ్యాండ్ స్ట్రెచ్. లెఫ్ట్ హ్యాండ్ దీన్ని ఇలా స్ట్రెచ్ రైట్ సైడ్కి. లెఫ్ట్ హ్యాండ్ ఆపోజిట్ సైడ్. కమన్ రెడీ. గట్టిగా ఇంకా ఇంకా స్ట్రెచ్ చేయాలి. ఇంకా స్ట్రెచ్ చేయాలి. 3. దాట్స్ గుడ్. 2. ఓన్లీ 1 more. చేంజ్ అనదర్ సైడ్. చేంజ్ అనదర్ సైడ్. 1. దాట్స్ గుడ్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3. మళ్ళీ అగైన్ రిపీట్. సేమ్ రిపీట్. Yes. Well, again, same repeat. Yes. Okay. Just ఈ 2 షోల్డర్ ఇలా క్లాక్ వైజ్. జస్ట్ క్లాక్ వైజ్. ఎస్. 20, 19, 18, 17, 16, 14, 13, 12, 11, 10, 9, 8 అన్న. 7, 6, 5, 4, 3, 2. ఓన్లీ 1 more అన్న. అదే హ్యాండ్స్ని తీసుకెళ్ళి ఫార్వర్డ్ ముందుకు బెండ్ చేయాలి. హ్యాండ్స్ ఫార్వర్డ్. అంతే మ్యామ్. హ్యాండ్స్ ఫార్వర్డ్. టచ్ ద గ్రౌండ్. టచ్ ద గ్రౌండ్. 10 seconds. హోల్డ్ ఇట్. 9. దాట్స్ గుడ్. 8, 7, 6, 5, 4. వెరీ గుడ్. 3. దాట్స్ గుడ్. 2. ఓన్లీ 1 more. అదే హ్యాండ్ బ్యాక్ సైడ్కి స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ ఓవర్. అలా కాదు, ఇలా వెనకాలకి బ్యాక్ సైడ్కి. ఎస్. 2 hands కలిపేతుంది. 2 hands కలిపి ఇన్నర్ లాక్ చేయి. ఇన్నర్ లాక్ చేయి. హ్యాండ్స్ ఇన్నర్ లాక్ చేయి. ఇన్నర్ లాక్ చేసిన తర్వాత ఫార్వర్డ్ బెండ్ చేయి. ఆ హ్యాండ్స్ పైకి లేపు. ఎస్. గుడ్. టచ్ చేసి అలాగే ఉంచు. దాట్స్ గుడ్. 10 seconds. 9. వెరీ గుడ్. 8, 7, 6, 5. పైకి లేపాలి హ్యాండ్స్ 2. ఆడు లేపాడు, మీరిద్దరే లేపరా. 3. ఇంకా 2. ఎస్. ఓన్లీ 1 more అన్న. లెగ్స్ అన్న. ఎస్. ఈ 2 షోల్డర్స్ని జస్ట్ అప్ అండ్ డౌన్. 10, 9. దాట్స్ గుడ్ మ్యామ్. షోల్డర్స్ మ్యామ్. ఇలా 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 మ్యామ్. 8, 7 మ్యామ్. 6 మ్యామ్. 5 మ్యామ్. 4. దాట్స్ గుడ్ మ్యామ్. 3. దాట్స్ గుడ్. 2. ఓన్లీ 1 more మ్యామ్. రెడీ. గుడ్. స్టాప్ మ్యామ్. ఓకే. కీప్ యూర్ హ్యాండ్స్ మ్యామ్. ఇలా స్ట్రెచ్ చేసుకోండి. హ్యాండ్ రైట్ హ్యాండ్ కింద పెట్టి లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపి రైట్ సైడ్కి స్ట్రెచ్ చేసుకోవాలి. ఎస్. 10 seconds. హ్యాండ్ కింద పెట్టండి. అంతే. గుడ్. స్ట్రెచ్ చేసుకున్నాం. 10 seconds. 9,
వెరీ గుడ్ 8 7 6 5 4 3 2 1 అన్న చేంజ్ అన్న మళ్ళీ అగైన్ చేంజ్ అండి ఎస్ ఇంకా స్ట్రెచ్ చేసుకోవాలి 10 సెకండ్స్ 9 8 7 6 5 4 3 2 1 మళ్ళీ అగైన్ మళ్ళీ రిపీట్ 1 2 3 4 5 6 7 హలో సార్ హలో మళ్ళీ అగైన్ రిపీట్ ఎస్ హలో జిమ్లో ఎస్ మళ్ళీ అగైన్ రిపీట్ ఎస్ సార్ ఓకే సార్ రెడీ సార్ హ్యాండ్స్ పైకి లేపండి స్ట్రెచ్ బాడీ బ్యాక్ అండి ఇంకా ఎస్ ఇంకా స్ట్రెచ్ బ్యాక్ ఇంకా స్ట్రెచ్ చేసుకోవాలి 10 సెకండ్స్ 9 8 7 6 5 4 3 2 1 మోర్ అన్న స్టాప్ అన్న లెగ్స్ ముందుకు స్ట్రెచ్ చేశాను ఎస్ ఓకేనా ఆ హ్యాండ్స్ వెనకాలకి పెట్టాను వెనకాలకి ఎస్ ఇంకా స్ట్రెచ్ చేసుకోవాలి లెగ్స్ ఓపెన్ చేయాలి కొంచెం ఓపెన్ చేయాలి స్ట్రెచ్ బాడీ బ్యాక్ ఇంకా 10 9 వెరీ గుడ్ అండి 8 7 అండి 6 5 4 దట్స్ గుడ్ 3 2 ఓన్లీ వన్ మోర్ హ్యాండ్స్ పైకి లేపన్నా ఎస్ ఫార్వర్డ్ పెంచాను ఎస్ మధ్యలోకి ఫార్వర్డ్ పెంచాను ఎస్ ఎంతవరకు అంతవరకు అండి ఎక్కువ చేయమను కళ్ళకి కంటారు 7 6 5 4 3 2 ఓన్లీ వన్ మోర్ సార్ ట్రై చేయండి మళ్ళీ అగైన్ బ్యాక్ సైడ్కి పెట్టండి సార్ మళ్ళీ అగైన్ బ్యాక్ సైడ్కి హ్యాండ్స్ రివర్స్ 10 సెకండ్స్ 9 వెరీ గుడ్ 8 7 6 5 4 3 2 ఇంకా స్ట్రెచ్ చేయాలి సార్ వెనకాలకి స్ట్రెచ్ చేయట్లా ఇంకా హ్యాండ్స్ వెనకాలకి స్ట్రెచ్ చేయాలి ఎస్ గుడ్ 3 హెడ్ కూడా బ్యాక్ సైడ్కి స్ట్రెచ్ చేసుకోవాలి 3 దాట్స్ గుడ్ 2 ఓన్లీ వన్ మోర్ బోత్ హ్యాండ్స్ తీసుకెళ్ళి రైట్ సైడ్కి టచ్ చేసుకోవాలి రైట్ సైడ్కి ఉన్న లెగ్కి both are hands right side kuna leg touch cheytali yes 10 seconds yes 9 8 7 6 5 4 3 2 1 నీ రైట్ సైడ్ ఉన్న హ్యాండ్ ఉంది కదా ఆ హ్యాండ్ని తీసుకెళ్ళి వెనకాలకి రివర్స్లో పెట్టు ఇంకా పడుకోవాలి ఇంకా అలా పడుకోవాలి ఎస్ రైట్ సైడ్ పెట్టి పడుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపము లెఫ్ట్ లెగ్ కూడా పైకి లేపు దానికి దీనికి టచ్ చేసుకో ఎస్ అక్కడ కాదు ఇక్కడ టచ్ చేసుకున్నాం లేసి చెయ్యి మాత్రం స్ట్రైట్గా పక్కకే ఉండాలి ఇందాక ఎలా పెట్టావు అలాగే ఉండాలి ఎస్ కాలు కూడా పైకి లేపాలి కాలు పైకి లేపాలి ఎస్ నువ్వు అప్పర్ బాడీ పైకి లేపుతాలి అప్పర్ బాడీ పైకి లేపు ఎస్ అవుతుందా ఈజీగా అవుతుంది సార్ ఈ హ్యాండ్ పైకి లేపండి సార్ ఆ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపండి సార్ ఎస్ ఇంకా చెప్పరా హలో చెప్పరా మళ్ళీ చేంజ్ అమ్మా చేంజ్ అరే అయ్యేరా ఎవరు వేస్తున్నారో తెలియదు కుక్కలు వేస్తున్నారో తెలియదు ఇట్లా మనుషులు మాత్రం ఎవ్వరు ఇట్లా మనుషులు వేస్తున్నారో తెలియదు అవును నా పక్కన గల్లీలో కూడా నేను అవునురా ఎవరు వేస్తున్నారో తెలియక అయ్యో అవన్నీ పెద్ద బోట్లు అవన్నీ నా ఉన్నాయన్నీ చిన్న బోట్లు అవి అవును
చూశాను రా 2 బాటిళ్ళు ఉన్నాయి. నేను ఇప్పుడు ఇండియన్ కూడా చూశాను 2 బాటిళ్ళు ఉన్నాయి. ఎవరు వేసారో తెలియదు. నేను మ్యాక్సిమం ఇక్కడ బాటిల్ అన్నీ అక్కడ దాంట్లోనే ఉంటాయి. అరే జిమ్కి వచ్చి తాగిన బయట వాడు ఎవడు పడేస్తాడో తెలియదురా. ఇక్కడ జిమ్కి వచ్చినప్పుడు నాకు బాటిల్ అన్నీ ఇక్కడ డబ్బాలన్నీ నిండి ఉన్నాయి. అది నేను మళ్ళీ కాల్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తాను. నాకు క్లాస్లో ఉన్నాను. ఎస్ ఇంకా పైకి లేవాలి, ఇంకా పైకి లేవాలి. ఎస్ హ్యాండ్ ఇంకా పైకి టచ్ చేసుకోవాలి. ఎస్ గుడ్. ఎస్ అది అది చెయ్యి ట్రై చేయి అదే వస్తుంది. ట్రై చేయి. వస్తున్నా నాకు